వైసీపీ 11 స్థానాలకు పరిమితమైన బుద్ధి రాలేదని ఆరోపించారు తిరుపతి సాబ్ చైర్మన్ రవి నాయుడు. నెల్లూరులో జగన్ వ్యవహరించిన తీరు సరిగా లేదు అన్నారు. ఉన్మాదుల్లా పోలీసులపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రవర్తించారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో సరఫరా చేసిన మద్యంతో 35,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, నేను త్వరలో యాప్ తీసుకొని వస్తున్నాను, ఏ అధికారైనా మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా లేకపోతే ఏదన్నా జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి, అవసరమైతే ఆధారాలు సేకరించండి, ఆ అధికారి పేరు, అతని హోదా, అతను ఏం చేశాడో అప్లోడ్ చేయమని చెప్పి ఆయన చెప్తూ ప్రత్యక్షంగానే అధికారులను భయపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతనికి అర్థమైపోయింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా, నాయకుల జోలికి వచ్చినా, జనసేన పార్టీ నాయకుల జోలికి వచ్చినా, కార్యకర్తల జోలికి వచ్చినా, బీజేపీ పార్టీ జోలికి వచ్చినా అతను గత అవినీతిని, గత పాలన ఎండగడుతున్నారు. మనం ఇంకా ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే అధికారులను భయపెట్టి, అధికారులను కానీ భయపెడితే రేపేమన్నా జరిగితే మేము ఇబ్బంది పడిపోతాము, కాబట్టి పరిపాలనను అస్తవ్యస్తం చేయాలని ఒక వ్యూహాత్మకంగా, ఒక ఆర్గనైజ్డ్గా అధికారులను టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు